హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేక్ ఇట్ విత్ స్వీటీ. ఈరోజు నేను చీజీ బ్రెడ్ బాల్స్ చేశాను. ఎంత టేస్టీగా వచ్చాయంటే లోపల మెత్తగా బయట క్రంచీగా చాలా బాగున్నాయి. మన ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయినప్పుడు ఇలా చేసుకుంటే పిల్లలు చాలా హ్యాపీగా తింటారు. ముందు ఒక చిన్న కప్ సైజ్ అని పల్లీలను తీసుకోండి. వాటిని మీడియం ఫ్లేమ్ మీద పల్లీలను దోరగా వేయించుకోండి. పల్లీలు వేయించుకున్న తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి, అలాగే 1 ఇంచు అల్లం, కొత్తిమీర, సోంపు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు తీసి పక్కన పెట్టండి. ముందుగా వేయించుకున్న పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకోండి. పల్లీలు వేసుకున్న తర్వాత మనం కోసి పెట్టుకున్న అల్లం ముక్కలు మరియు పచ్చిమిర్చి, కొత్తిమీర వీటన్నిటిని అందులో యాడ్ చేసుకోండి. వీటితో పాటు మిరియాలు, జీలకర్ర, సోంపు, ధనియాలు కూడా వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత బ్రెడ్ స్లైస్ని తీసుకొని వాటి అంచులను ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. 4 సైడ్స్ని కూడా మనము ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ కట్ చేసి పెట్టుకున్న వాటిని వేస్ట్ చేయకుండా మీరు ఒక కవర్లో తీసి పెట్టుకొని వీటిని బ్రెడ్ క్రమ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేయండి. నెయ్యి వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి ఇందాక మనం రుబ్బి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఒక 2 మినిట్స్ ఈ నెయ్యిలోనే బాగా వేగనివ్వండి. బాగా వేగిన తర్వాత ఒక 2 బంగాళాదుంపల్ని ఉడకపెట్టుకొని స్మాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న మిశ్రమంలోకి గరం మసాలా పౌడర్ని మరియు ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని నెయ్యిలో ఒక 5 మినిట్స్ బాగా వేయించుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని వేయించుకున్న తర్వాత దీన్ని చల్లార్చి పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఈ తీసుకున్న మిశ్రమాన్ని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఉండలుగా చేస్తూ మీకు కావాల్సిన సైజ్ అంటే బ్రెడ్ సైజ్ పెద్దగా ఉంటే పెద్ద ఉండ చేసుకోండి, బ్రెడ్ సైజ్ చిన్నగా ఉంటే చిన్న ఉండ చేసుకోండి. ఇలా ఉండగా చేసిన దాంట్లో మనము స్క్వేర్గా కట్ చేసుకున్న చీజ్ బాల్ని పెట్టి మొత్తంగా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని బాల్స్ వేస్తే వస్తాయో అన్ని బాల్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక గిన్నెలో కొంచెం వాటర్ పోసుకోండి. ఈ వాటర్లో ఎంతైతే వాటర్ పోసామో అంత మిల్క్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ రెండింటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనము ఈ బ్రెడ్ని ఒకదాన్ని అందులో ముంచి చేతిలో బాగా ఒత్తుకుంటూ అందులో వాటర్ అన్నీ పోయే విధంగా మెల్లిమెల్లిగా ఒత్తుకుంటూ ఇలా 2 బ్రెడ్స్ని తీసుకోండి. ఎందుకంటే ఇది చిన్న బ్రెడ్ ఉంది కాబట్టి నేను 2 బ్రెడ్స్ తీసుకుంటున్నాను. మీరు ఈ వీడియోలో చూడొచ్చు, నేను ముందుగా 1 బ్రెడ్ తీసుకొని చేయడం వల్ల నాకు సరిగ్గా రాలేదు. అందుకే నేను ఆ తర్వాత 2 బ్రెడ్స్ తీసుకొని ఈ బాల్ని నేను రెడీ చేశాను. చూసారుగా 2 బ్రెడ్స్ తీసుకోవడం వల్ల ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా వీటిని చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ పోసి దీన్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేయాలి. ఇలా చేసిన ఆయిల్లో మనం ఇందాక చేసి పెట్టుకున్న బాల్స్ని ఒకటొకటిగా వేసేయండి. ఇలా వీటిని వేసిన తర్వాత ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి.
గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి పక్కన పెట్టుకొని మిగతావి కూడా యాడ్ చేసేసుకోండి. చూసారా ఎంత బాగా రెడీ అయ్యాయో, ఎంత కలర్ఫుల్గా, బయట క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుందన్నమాట. ఇలా బ్రెడ్ మిగిలిపోయినప్పుడల్లా మీరు ఈ స్నాక్స్ని చేసి పెట్టుకుంటే పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా ఇంకా కావాలి అనిపిస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.